తన భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని, ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నాడని ఓ మహిళ పోలీసులు తలుపులు తట్టింది. వరకట్నం కోరుతూ తనని మానసికంగా, శారీరకంగా హింసించారని ఆరోపిస్తూ ఓ మహిళ తన భర్త, అత్తామామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామానికి చెందిన శ్రావణి, అదే గ్రామానికి చెందిన అక్కిరెడ్డి నాగేశ్వరరావుతో 2019లో వివాహం జరిగింది. కాగా 15 లక్షల నగదు, 15 తులాల బంగారం వరకట్నంగా ఇచ్చి కూతుర్ని అత్తింటికి పంపారు తల్లిదండ్రులు. అయితే వివాహం జరిగిన కొద్ది రోజులు బాగానే ఉన్న భర్త టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడని ఆరోపించింది. ఇక శ్రావణి గర్భవతి అయినా కూడా సరిగా చూసుకోలేదని, తిండి పెట్టకుండా హింసించేవారని వాపోయింది. అలా వేధింపులు భరించలేని మహిళ పెద్దల సమక్షంలో తన బాధను వెళ్లబుచ్చుకుంది. అయినా సరే వారు ఎంత చెప్పినా అతని మనసు మారలేదు. ఆమెను అత్తారింటికి తీసుకెళ్లలేదు. బాబు పుట్టి 4 సంవత్సరాలు అవుతుంది. అయినా తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అయినా ఇప్పటి వరకు కనీసం బాబును కూడా చూడడానికి రాలేదని శ్రావణి ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు తన భర్తకు మరో మహిళతో సంబంధం ఉందని, అందుకే తనను పట్టించుకోవట్లేదని పేర్కొంది. కాగా తన భర్త ఓ టీవీ ఛానల్లో రిపోర్టర్గా పనిచేస్తాడని, ఆ గర్వంతోనే తనను వదిలేసినట్టు చెప్పుకొచ్చింది. తన తల్లిదండ్రులు చెల్లెలితో కలిసి చిత్రహింసలకు గురి చేశారని, ఇక అవి భరించలేక చివరకు పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపింది. అయితే ఇటీవల తన సోదరుడు ఉదయ్, నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి మా చెల్లిని తీసుకెళ్లరా అని అడిగినందుకు తనపై దొంగతనం నేరం మోపారని శ్రావణి ఆరోపించింది. అన్నారండి. కానీ ఆళ్ళ రూల్ ప్రకారం మా హాస్పిటల్‌లో ఉండొద్దు. 9 డేస్ అయిపోయింది. మీరెళ్ళిపోవాలా, ఖాళీ చేసేయమని ఆళ్ళకి బయటికి పంపించేసారండి. పంపించిన తర్వాత ఇలా మళ్ళీ మాకు ఇన్ఫార్మ్ చేయలేదని మళ్ళీ రావడం మానేసాడండి ఆయన. రావడం మానేస్తే మళ్ళీ పెద్దల్లో పెట్టి తీసుకెళ్లారండి నన్ను. మా బాబుకి 11వ నెల వచ్చే వరకు మళ్ళీ అక్కడున్నాడు. ఆయన కనిపించలేదు. 11 మంత్ వచ్చిన తర్వాత ఇలా పెద్దల్లో పెడితే తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళిన తర్వాత బాబుకి కానీ, నాకు కానీ పాలు కానీ ఏమి తెచ్చిపెట్టేవాడు కాదు ఆయన. మా అమ్మాయితో నూడ్ కాల్స్ అవి చేసుకుంటూ ఇబ్బంది పెట్టేవాడండి. అన్నయ్య ఏదైనా ఫ్రెండ్ స్టేటస్ పెడితే నీ బావ బర్త్డేలా ఉంది, ఈరోజు నాకు పార్టీ ఇవ్వాలా అనేవాడు. నైటు 11, 2 గంటలకి ఆ టైంలో వచ్చి ఎంతమంది వచ్చారు, వాళ్ళు చేసింది బాగుందా, నేను చేసింది బాగుందా అని మాట్లాడేవాడండి. ఆళ్ళందరూ కలిపి వండుకునేవారండి. నాకేం పెట్టలేదు. బాబుకి, నాకు ఏమి మళ్ళీ పెట్టడం మానేసాడండి. ఇంటికెళ్తే నా కుటుంబం పరువు పోద్ది. ఏదో ఒకలా ఇక్కడే పెట్టకపోయినా ఉందామని ఉంటే అతను పెట్టేవాడు కాదు. మా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమీ తెచ్చుకోవద్దనేవాడు. అలా అయిపోయింది. ఆళ్ళ అమ్మ, నాన్న, ఆళ్ళ చెల్లెలు ఇంటికి పంపించేసి 10 రోజులు నన్ను ఇంట్లో పెట్టి తొలిపేసాడండి ఏం లేకుండా. కరెంట్ అది ఆఫ్ చేసాడు చెడ్డి పిల్లోడితో. ఇదేమి నేను అమ్మాలకి చెప్పలేదండి. నా కుటుంబం పెద్దది, వాళ్ళ పరువు పోకూడదు. అలా అని నేను ఇన్ని రోజులు అది భరించుకుంటూ వచ్చానండి. ఈ రోజు కూడా నన్ను పోలీస్ కేసు ఇచ్చానండి. ఆయన తీసుకున్నారు. న్యాయం చేస్తానని అన్నారండి. ఇప్పుడు కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మా అన్నకి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. సార్ నమస్తే సార్, నా పేరు ఉదయ్ అండి. ఈవిడ మా చెల్లెండి విశ్వనాథ శ్రావణి, అక్కిరెడ్డి వెంకటేశ్వర అబ్బాయికి 2019 మే 25 ఇచ్చి మ్యారేజ్ చేసామండి. మే 25 మ్యారేజ్ చేసిన తర్వాత ఒక 6 నెలలు తను బాగానే 3 నెలల వరకు బాగానే ఉన్నాడండి. తను కన్సీవ్ అని తెలిసిన తర్వాత అమ్మాయి మా ఇంటికి రావడం మానేశారు సార్. రావడం మానేసి ఎందుకు రావడం మానేశారు అనేసి అంటే అలా మా అయ్యగారు వచ్చి ఈ ఈ అమ్మాయిని, అబ్బాయి వస్తాను కానీ మీ అమ్మాయి మీ ఇంటికాడ పెంచుకోలేరా, అమ్మాయి కూడెట్టుకోలేరా, మీ ఇంటికాడ ఇంట్లో దాని బత్తలు ఇవి ఉన్నాయి, స్మెల్ మా వాడిపై పడతలేదు, అందుకని రామని చెప్పాడు సార్. తర్వాత అప్పటి నుంచి మళ్ళీ పెద్దల్లో దేవెట్టిన తర్వాత మళ్ళీ డెలివరీ టైంలో కరెక్ట్గా హాస్పిటల్కి వచ్చారు సార్. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒక 10 రోజులు అమ్మాయి సర్జరీని పోస్ట్ పోన్ చేశారు సార్. మా అమావాస్య మంచి రోజు పోలేదని ముహూర్తం, ఉగాది రోజు ముహూర్తం పెట్టారు సార్. ఉగాది రోజు ముహూర్తం పెట్టి మార్చ్ 25, 2020 సార్ 10 మార్నింగ్ మేడం వచ్చి 7 కల్లా సర్జరీ చేయమంటే అది లాస్ట్ రోజు అని చెప్పిన మా 10:30 వరకు ముహూర్తం పెట్టి బయటకు కదలలేదు సార్. తనని ఇంట్లో కూర్చుని అమ్మాయికి మీ ఏమన్నా చెప్తారనేసి అంటే మా మామగారు గట్టిగా చెప్తారనేసి అంటే అమ్మాయికి ఎక్కడ తెలుస్తుంది బీపీ గట్రా ఉన్నపై స్పాట్ డెడ్ అయిపోద్ది అనేసి మేము భయపడగలం సార్. ఈ విషయం అమ్మాయి బేబీ తల్లి కూడా సీరియస్ అనేసి మా బావగారికి నాకు తప్ప ముందు ఎవరికి తెలియదు సార్. ముందు రోజు స్టోరీకి అది పెట్టారు సార్. మేము అది పెట్టిన తర్వాత మేము ఎలా ఎస్ఐ గారికి వెళ్ళి ఇలా కంప్లైంట్ చేసి అసలు మాది
మేము పెట్టవలసిన కేసు వాళ్ళు పెట్టారు సార్ అంటే పోలీస్ వ్యవస్థ కూడా మాకు న్యాయం చేసి పెడతానని చెప్పారు సార్. ఇప్పుడు ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన కట్న కానుకలు కానీ అవన్నీ కానీ మేము పెళ్లి సమయంలో ఇచ్చాం సార్. తన ఎడిషనల్ గా కూడా మేము సారీ సీట్ల పరంగా ఒక 5-6 లక్షల వరకు ఇచ్చి ఉన్నాం సార్. ఇంకా అమ్మాయిని ఇంకా ఎడిషనల్ గా 10 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేసి వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళ చాలా సార్లు వాళ్ళ ఊరికి కూడా ఇప్పుడు కుర్రాడు వయసు పెరిగాడు సార్, 5 సంవత్సరాలు అవుతుంది. తనకి తండ్రి అవ్వదంటే చెప్పుకునే స్వేచ్ఛ కూడా మాకు లేకుండా చేశాడు సార్. మా బావగారు ఎన్టీవీ రిపోర్టర్ కింద చేస్తారు సార్. తన ఎన్టీవీ రిపోర్టర్ చేస్తారన్న గర్వంతో మమ్మల్ని ఈ విధంగా అని చేస్తున్నారు సార్. కాబట్టి ఎన్టీవీ కూడా దీన్ని దృష్టిలో తీసుకుని మా చెల్లి కాపురాన్ని కొద్దిగా చక్కబెడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.